హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు నాటుకోడి కూర రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసానండి. చూశారు కదా, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అప్పటికప్పుడు నూరింది వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చూశారు కదా, ఇది పచ్చి వాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి నాటుకోడి కూర. చూశారు కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూరని ఇలా దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలి. చూశారు కదా, నేను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాంట్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసిద్దండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మనం మసాలాకి రెడీ చేసుకుందాము. చూశారు కదా, మసాలాకి ఎండు కొబ్బరి, 4-5 ఎండుమిర్చి, ఒక చిన్న చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూశారు కదా, అది ఫ్రై చేసుకుంటానే కూర మధ్యలో మూత తీసి చూశారు కదా, మనం అడుగంటకుండా కలుపుకోవాలండి. ఆ వాటర్ వచ్చినాయిగా, చూశారు కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయిందాక మనం కలుపుతూ ఉండాలి. చూశారు కదా, వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మసాలాకి, అది మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా వేసుకున్నాను. చూశారు కదా, అది వేసిన తర్వాత మసాలా పొడి బాగా కలుపుకొని, అలాగే ఇప్పుడు ఒక టమాటా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఇప్పుడు మూత పెడతానండి. ఎందుకంటే ఆ మసాలా, ఆ టమాటా ముక్కలు అన్నీ కొంచెం మెత్తబడి మగ్గే వరకు మూత పెట్టాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి సరిపడినంత కారం వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా, అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసాను, అందుకని కొంచెం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. చూశారు కదా, ఇది కారం వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం సరిపడినంత వాటర్ పోసుకోవాలి. చూశారు కదా, నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను మూత పెట్టుకొని కుక్కర్లో 4 విజిల్స్ వరకు రాణిస్తానండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఓవరాల్గా 15 మినిట్స్ కుక్కర్లో ఉడికిస్తున్నానండి. చూశారు కదా, ముందుగానే కొంచెం ఉడికించుకున్నాం కదా, అలాగే ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. ఈలోపు మనం రాగి సంకటి ప్రిపేర్ చేసుకుందాము. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం కడిగి పెట్టుకొని ఒక 4 గ్లాసులు వాటర్ పోసానండి. మనం మామూలుగా రెగ్యులర్గా అన్నానికి 1కి 2 పోస్తాం కదా, అయితే రాగి సంకటికి డబుల్ పోయాలండి. 4 గ్లాసులు వాటరు. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. అన్నాన్ని బాగా ఉడికించుకోవాలండి. అన్నం ఉడికేలోపు ఇది రెడీ అయిపోయిందండి. కూర కూడా చూశారు కదా, ఇది బాగా రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు స్టవ్ మీద ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూశారు కదా, ఉడికిపోయిందండి. నేను ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి దించేసుకుంటున్నాను. అలా కుక్కర్లో ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని దించేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. చూశారు కదా, అన్నం కూడా మెత్తగా ఉడికిపోయిందండి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మనం రాగి పిండి వేసుకోవాలండి. రాగి పిండి మనం 1 గ్లాసు బియ్యం పోసాం కదా, 2 గ్లాసులు రాగి పిండి తీసుకుంటే సరిపోతుందండి. మనకి రాగి పిండి ఎక్కువగా కావాలి రాగి ముద్దలో అంటే అప్పుడు 2 గ్లాసులు పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదా, కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి వాటర్ అద్దుకొని నేను రాగి ముద్దలు చేస్తున్నాను. చూశారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు రాగి సంకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.